ప్రేయస్ చూడండి అందరికీ. మనము చాలా వరకు ఏం చేస్తామంటే దేవుని సంఘంలో ఉండి మనం ఒక ప్రార్థన చేస్తాం. ఏమని ప్రార్థన చేస్తామంటే, మనం ఇప్పుడు దేవా నాతో మాట్లాడు, దేవా నాతో వాక్యంతో మాట్లాడు, దేవా నా వాక్యంతో బలపరచు, దేవా నా వాక్యంతో నన్ను అనారోగ్యాన్ని బలపరచు దేవా అని మనం మాట్లాడుతూనే ఉంటాం. ప్రతి దాంట్లో మనము మాట్లాడతాం. కానీ అదే మనం మాట పలికేసి అలా దేవుడు మనతో మాట్లాడినప్పుడు, దేవుడు సత్యమైన మాట అలా మాట్లాడినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ నుంచి లేచి మనము బయట నించొని పోయి ఏదో ఒకటి వదిలిపెట్టుకొని ఫోన్లో మాట్లాడుతూ ఉంటాం మనం. దేవుడు మనల్నే చెప్తుండు. ఏమని చెప్తున్నాడు? దేవుడు మనల్నే చెప్తుండు. ఏం చెప్తుండంటే, మీరు ఒక ఎగ్జాంపుల్‌గా లేనప్పుడు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకుంటారు? మనమే ఒక ఉదాహరణగా ఉండాల. మనమే ఒక ఉదాహరణగా లేనప్పుడు మనల్ని చూసి వేరేవాళ్ళు అట్టనే ఫాలో చేస్తారు. వచ్చిన వాళ్ళు అట్టనే ఫాలో చేస్తారు. మనం ప్రార్థన చేసినప్పుడు మనమే సంఘంలో ఉండి మనల్ని వాళ్ళతోటి బలహీనప్పుడు మనం వాళ్ళని అందరిని బలపరిచి మనమందరం ఏక శరీరంతోటి మనం దేవుని సంఘంలో ఉండాలి మనము. కానీ చాలా వరకు ఏం చేస్తున్నాం, చెప్పిన వాళ్ళే లేచి బయటికి వెళ్ళిపోతారు. కొంత జగలో చూడండి మనల్ని బటర్ చేస్తారు. బ్రదర్ బాగున్నారా? ఎట్లా ఉన్నారు? మంచిగా ఉన్నారా? అని మాట్లాడతారు కొంతమంది ఇంతతోటి. ఆడ నుంచి మనం లేచి వెళ్ళిపోం మనం బయటికి. ఎందుకంటే మనల్ని బటర్ చేస్తారు కదా. మనతోటి ఏదైతే దేవుడు వాక్యం సత్యమైన వాక్యం మాట్లాడుతుండో మనం ఆ నుంచి బయటికి వెళ్ళిపోతాం. ఈరోజు మనం లోకంలో ఎలా జీవిస్తున్నాం, దేవుని సంఘంలో మనం దేవునితో మనం ఎలా లోబడుతున్నాం, మనల్ని ఒకసారి పరిశీలించుకోవాలా. ఆమెన్.